ఆపరేషన్ సింధూర్లో S-400 గగనతల రక్షణ వ్యవస్థ పాక్ వెన్నులో వణుకు పుట్టించింది. దానికి కారణం ఏంటంటే ఉగ్రవాదులు పెహల్గాంలో ఉగ్రదాడి చేసిన నేపథ్యంలో ఆ తరువాత భారత ప్రభుత్వం ఆ పెహల్గాం ఉగ్రదాడిని సీరియస్గా తీసుకుని పాకిస్తాన్లో అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది. ఆ మెరుపు దాడుల్లో ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. 100 నుంచి 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల మీద భారత భద్రతా దళాలు నిజంగా మెరుపు దాడి చేశాయి. ఆ మెరుపు దాడిలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకి చెందినటువంటి 100 నుంచి 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దాంతోపాటుగా ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఇక ఆపరేషన్ సింధూర్ మీద పగ తీర్చుకోవాలని పాకిస్తాన్ భారత్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం, భారత్ మీద పలుసార్లు వారు కాల్పులు జరపడం, భారత సైన్యం కూడా వారు జరిపినటువంటి కాల్పులకి ఎదురుజాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ క్రమంలో అంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తతల నడుమ అప్పుడు భారత భద్రతా బలగాలు ఈ S-400 అనేటువంటి గగనతల రక్షణ వ్యవస్థని వారు ఉపయోగించి పాక్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చేంత పనిచేసింది. ఆ తర్వాత సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు భారతదేశం మరొక ముందడుగైతే ఈ రక్షణ వ్యవస్థలో వేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ S-400 అనేటువంటి గగనతల రక్షణ వ్యవస్థకి సంబంధించిన ఈ S-400 ఏవైతే ఉన్నాయో వాటిని మరింతగా పెంచుతూ ఇప్పుడు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎన్ని S-400లు ఇప్పుడు భారత వైమానిక దళంలోకి అంటే భారత త్రివిధ దళాల్లోకి వచ్చి చేరుతున్నాయనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పాకిస్తాన్కి నిద్ర కరువు, మరిన్ని S-400ల కొనుగోలు. ఆపరేషన్ సింధూర్లో S-400 గగనతల రక్షణ వ్యవస్థ పాక్ వెన్నులో వణుకు పుట్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాయాదికి కంటి మీద కునుకు లేకుండా చేసేటువంటి మరో విషయం బయటకు వచ్చింది. అది ఏంటంటే భారత్ అదనపు S-400 వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు రష్యాతో చర్చలు జరుపుతున్నట్లుగా రక్షణ రంగ నిపుణులు అయితే చెప్పారన్నట్లుగా ఆ దేశ అధికారిక న్యూస్ అయినటువంటి టాస్ కథనం వెలువరించింది. ఇటీవల రష్యా మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అధిపతి అయినటువంటి షుగయేష్ ఆయన మాట్లాడుతూ భారత్ ఇప్పటికే S-400లను వాడుతూ ఉంది, కొత్త డెలివరీల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఈ వార్త విన్న తర్వాత నిజంగా పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలవడం ఖాయం అనేటువంటి అభిప్రాయాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి అయినటువంటి సెర్గీ లవ్రోవ్ అతను మాట్లాడుతూ మాస్కో నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదంటూ అమెరికా తెస్తున్నటువంటి ఒత్తిడికి భారత్ ఏమాత్రం తలగ్గదని తాము భావిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఈ విషయంలో తాము భారత్ను అభినందిస్తున్నాం అన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారంగా 2020 నుంచి 2024 సంవత్సరాల మధ్యలో భారత్కు అత్యధికంగా అంటే 36% ఆయుధాలు రష్యా నుంచే వచ్చాయి. ఆ తరువాతి స్థానాల్లో ఫ్రాన్స్, ఇజ్రాయిల్, అమెరికా అయితే ఉన్నాయి. రష్యా ఆయుధాల మీద T-90 ట్యాంకులు, సుఖోయ్ 30, MKI అలాగే భారత్లోనే లైసెన్స్డ్ ప్రొడక్షన్స్ అయితే చేస్తూ ఉన్నాయి. ఇక మాస్కో నుంచి MiG-29 ఫైటర్ జెట్లు, అలాగే కమోవ్ హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్ వారియర్, INS విక్రమాదిత్య అలాగే మిగతావి భారత్ అయితే అందుకుంది. ఇక AK-203 రైఫిల్స్ అలాగే బ్రహ్మోస్ క్షిపణులను భారత్లోనే భారత్ తయారు చేస్తూ వస్తుంది. ఇక ఆపరేషన్ సింధూర్ వేళ S-400 ప్రపంచ రికార్డుని సృష్టించింది. ఓ విమానాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల అవతల నుంచే ఈ S-400 గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసినట్లుగా అధికారులు ప్రకటించారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించింది అయితే లేదు.
అంతకుముందు కూల్చినటువంటి లక్ష్యాల్లో 200 కిలోమీటర్ల దూరమే అత్యధికంగా ఉంది. అయితే S-400 గగనతల వ్యవస్థలో వాడేటువంటి 4 రకాల క్షిపణుల్లో 40N6 రేంజ్ 400 కిలోమీటర్లు, అలాగే దీని ఆపరేషన్ సింధూర్లో వాయుసేన పూర్తి స్థాయిలో వాడుకుంది. ఈ వ్యవస్థకు భయపడి పాక్ తమ F-16 ఫైటర్ జెట్లు, అలాగే చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి విమానాలను సుదూర ప్రదేశాలకు తరలించేటువంటి ప్రయత్నం అయితే చేసిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో నిజంగా ఈ S-400 గగనతల రక్షణ వ్యవస్థ పేరు చెప్తేనే పాకిస్తాన్ వణుకు మొదలవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి కారణం ఏంటంటే ఈ S-400 గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ మన మీద ప్రయోగించినటువంటి క్షిపణులను వాటిని అడ్డుకుంటూనే పాకిస్తాన్ గగనతల వ్యవస్థలోకి ఈ S-400 దూసుకు వెళ్ళింది. దాంతోపాటుగా అక్కడ మన భారత క్షిపణులతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను ధ్వంసం చేయగలిగారు. ఆ ఘనత కేవలం ఈ S-400కే దక్కుతుంది. 300 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి యుద్ధ విమానాన్ని కూడా ఈ S-400 నేలకూల్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ S-400లని మరింతగా పెంచుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది సైన్యం కోసం. అందులో భాగంగానే రష్యాతో ఈ S-400 గగనతల రక్షణ వ్యవస్థలను మరింతగా ఇక్కడికి దిగుమతి చేసుకునేలాగా ఇప్పుడు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లుగా రష్యాకు సంబంధించినటువంటి ఒక మంత్రి అయితే తెలియజేశారు. ఇదే నిజమై భారతదేశానికి గనక రానున్న రోజుల్లో మరిన్ని S-400లు గనక వస్తే ఇక పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేయాలంటేనే భయపడాల్సినటువంటి ఒక పరిస్థితి రావడం ఖాయమనేటువంటి అంచనాకైతే అందరూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.